హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో అడిగిన క్వశ్చన్స్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సాల్వ్ చేస్తాం. చూద్దామా దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో. ఫస్ట్ ఇవన్నీ సాల్వ్ చేసే ముందు మీకు కొన్ని సిలోజిజంలో సంబంధించిన రూల్ చెప్పేస్తాను. లైక్ ఏంటి, ఎప్పుడైనా పాజిటివ్ స్టేట్మెంట్తోని పాజిటివ్ కన్క్లూజన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్తో పాజిటివ్ కన్క్లూజన్ అవుతుంది. అండ్ ఆల్ని మనం రాస్తాము 100 and 50, సమ్ని రాస్తాము 50, సమ్ నాట్ని రాస్తాం మనము 50 and 50 and 100, అండ్ నోని రాస్తాము 100. ఓకే, సో పాజిటివ్ స్టేట్మెంట్తో పాజిటివ్ కన్క్లూజన్ వస్తుంది. ఆల్ని మనము 100, 50 రాస్తాము, సమ్ని 50, 50, సమ్ నాట్ని 50, 100, అండ్ నోని 100, 100. ఓకే, అండ్ ఇంకా దాంతోపాటు ఏంటి, ఇంకా రెండు మూడు రూల్స్ ఉన్నాయి, దాన్ని చూసుకోండి. 100ని ఎప్పుడైనా మనము 100 రాసుకోవచ్చు, 100ని మనము యాజ్ ఏ 50 కూడా రాసుకోవచ్చు, 50ని కూడా మనము 50 రాసుకోవచ్చు, అండ్ 50ని మనము ఎప్పుడైనా 100లో చేంజ్ చేయలేము. ఓకే, రాయలేము. 50 అనే వాల్యూలో దాన్ని 100లో చేంజ్ చేయలేము. ఇది ఒక రూల్. అండ్ ఒక రూల్ ఏంటి, ఇంకొక రూల్ ఏంటంతది, ఎప్పుడైనా కామన్ వర్డ్, ఓకే, కామన్ వర్డ్ ఎప్పుడైనా 50, 50 ఉంటే, కామన్ వర్డ్ ఎప్పుడైనా 50, 50 ఉంటే అది అన్సర్టెన్ అయిపోద్ది. ఓకే, అన్సర్టెన్ అయిపోయినప్పుడు కామన్ వర్డ్ని తప్ప వేరే దేని గురించి అయినా అడిగితే మనము దాన్ని రాంగ్ చేసేస్తాం. ఓకే, ఈ రూల్స్ అర్థం కాకపోతే చూడండి, వెనక సాల్వ్ చేస్తాము, అది చూడండి, మీకు గుర్తయిపోద్ది. ఇవన్నీ రూల్స్ మీకు అర్థం కాకపోతే నేను ఈ ఛానల్లో ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ కాన్సెప్ట్ని దాన్ని అప్లోడ్ చేశాను. ఆ లెక్చర్స్ ముందు చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈనాటి క్వశ్చన్స్ని ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ని ఎంత ఈజీగా మీరు కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఆప్షన్స్ కూడా చూపిస్తారు, కరెక్ట్ ఆన్సర్స్ కూడా మీరు కొద్దిగా చెప్పగలరు. ఓకే, ఇష్ట చేద్దామా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్తుంది, ఆల్ మీన్స్ ఏంటి, ఆల్ మీన్స్ wait a second, all means 100 and 50, and all means 100, 50, and some means 50, 50. సో ఇక్కడ యాపిల్ అండ్ యాపిల్ కామన్ వర్డ్, కానీ దీని వాల్యూ 50, దీని వాల్యూ 100. అయితే ఇది వీళ్ళ మధ్యన ఒక రిలేషన్ ఉంది, దట్ ఈస్ సర్టెన్. అంటే దీని గురించి మనం చెప్పగలము. ఇక్కడ యాపిల్ అండ్ గ్రేప్స్, ఇక్కడ గ్రేప్స్ అండ్ ఆరెంజ్. గ్రేప్స్ అనేది వీళ్ళిద్దరిలో కామన్ వర్డ్. సో కామన్ వర్డ్ ఎప్పుడైనా 50, 50 అయిపోతే, కామన్ వర్డ్ ఎప్పుడైనా 50, 50 అయిపోతే దాన్ని మనము అన్సర్టెన్గా రాసుకుంటాం. ఓకే, సర్టెన్ అండ్ అన్సర్టెన్ కలిసేసి, అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిసేసి నెగిటివ్ అవుతుంది కదా, సో ఇక్కడ అన్సర్టెన్ అవుతుంది. సో ఇప్పుడు మన కన్క్లూజన్స్ని చూస్తాం. కన్క్లూజన్ ఏంటంటుంది, గ్రేప్ అండ్ బనానాస్ గురించి అడుగుతుంది. ఓకే, చూడండి, బనానా ఎక్కడ ఉంది, గ్రేప్ ఎక్కడ ఉంది, బనానా ఎక్కడ ఉంది ఈ లైన్లో, ఇంకా గ్రేప్ ఎక్కడ ఉంది, ఈ మధ్యన లింక్ చేస్తుంది, ఈ యాపిల్ అనేది లింక్ చేస్తుంది, ఇక్కడ కూడా ఈ యాపిల్ అనేది లింక్ చేస్తుంది. అయితే బనానా ఇంకా యాపిల్ మధ్యన ఏటి ఉంది, సర్టెన్ ఉంది. సర్టెన్ ఉంటే దీన్ని చెక్ చేసుకోవచ్చా, ఆల్ మీన్స్ అన్నాను 100, 50 కదా, 100, 50. గ్రేప్ ది వాల్యూ చూడండి, గ్రేప్ ది వాల్యూ ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 100 అవుతుంది. 50ని 100లో చేంజ్ చేయలేం కదా, అయితే ఇది రాంగ్. కన్క్లూజన్ 1 ఈస్ రాంగ్. ఓకే, సెకండ్ చూద్దాం. ఆరెంజ్ అండ్ యాపిల్ గురించి అడుగుతుంది. ఆరెంజ్ ఎక్కడ ఉంది అండ్ యాపిల్ ఎక్కడ ఉంది, ఆరెంజ్ ఎక్కడ ఉంది, యాపిల్ ఎక్కడ ఉంది. సో ఇప్పుడు వాల్యూ పుట్టామా, కానీ ఇది ఒక అన్సర్టెన్. అయితే ఎప్పుడైనా గ్రేప్స్ తప్ప ఆరెంజ్ అండ్ యాపిల్ గురించి అడిగితే మనము రాంగ్ చేసేస్తాం. ఓకే, గ్రేప్స్ 50, 50 ఉంది కదా, దట్ ఈస్ కామన్ వర్డ్. కామన్ వర్డ్ని తప్ప యాపిల్ అండ్ ఆరెంజ్ మధ్యన రిలేషన్ చెప్తే అన్సర్టెన్లో మనము దాన్ని రాంగ్ చేసేస్తాం. అంటే మన దగ్గర ఏటి వచ్చింది, నైదర్ 1 ఫాలోస్, నైదర్ 2 ఫాలోస్. చూద్దామా ఇది ఉందా లేదా ఆప్షన్స్లో, నైదర్ 1 ఫాలోస్ అండ్ నాట్ 2 ఫాలోస్. ఓకేనా, కరెక్ట్ అయిందా. ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి చెప్తుంది, సమ్ మీన్స్ సిటీ 50 and 50, సమ్ మీన్స్ 50, 50, సమ్ మీన్స్ 50 and 50. ఎప్పుడైనా కామన్ వర్డ్ రివర్స్ అండ్ రివర్స్, కామన్ వర్డ్ 50, 50 ఉంటే వీళ్ళిద్దరు అయిపోతారు అన్సర్టెన్. ఓకే, అన్సర్టెన్ అయిపోనరా. ఓషన్
ఇద్దరు చూడండి, ఇద్దరిలో కామన్ వర్డ్ ఉందా? ఈ కామన్ వర్డ్ ఎప్పుడైనా కామన్ వర్డ్ది వాల్యూ ఎప్పుడైనా 50 ఉంటే ఏటైపోద్ది? అది అన్సర్టెన్ అయిపోతే దాని అర్థం ఏంటి? అన్సర్టెన్ అయిపోయినప్పుడు కామన్ వర్డ్ని తప్ప దేని గురించి అడిగినా మనము రాంగ్ చేసేస్తాం. ఓకే, ఇది కూడా అన్సర్టెన్. ఇవన్నీ మీకు అర్థం కాకపోతే నేను మా ఛానల్లో కొంచెం లెక్చర్స్ అప్లోడ్ చేసినాను, అనగా ఈ రూల్స్ని సంబంధించి క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. మీరు దాన్ని చూసుకొని ఇలాగా ఈ ప్రాసెస్తో స్టార్ట్ చేయవచ్చు. సిలోజిస్ని వేరే లెవెల్లో మీరు సాల్వ్ చేసుకోవచ్చు, అది కూడా 100% యాక్యురేట్గా. చూద్దామా? సో కన్క్లూజన్ 1 చూడండి, ఏట అడుగుతుంది? పాండ్ అండ్ రివర్ గురించి అడుగుతుంది. పాండ్ ఇక్కడ ఉంది అండ్ రివర్ ఇక్కడ ఉంది. ఓకే, పాండ్ అండ్ రివర్ ఎక్కడ ఉంది? ఇంకా వీళ్ళ మధ్యన ఒక లింక్ చేస్తుంది ఓషన్ అండ్ ఓషన్. కానీ ఓషన్ అండ్ ఓషన్ 50-50 వాల్యూ ఉంది. ఎప్పుడైనా ఏదైనా కామన్ వర్డ్ది, ఇది కామన్ వర్డ్ కదా, ఇది కామన్ వర్డ్ ఎప్పుడైనా వాల్యూ దాన్ని 50-50 ఉంటే కామన్ వర్డ్ని తప్ప మనము దేని గురించి అడిగినా రివర్ అండ్ పాండ్ గురించి అడిగితే మనము దాన్ని రాంగ్ చేసేస్తాం. ఓకే, సెకండ్ చూడండి, ఓషన్ అండ్ కెనాల్ గురించి అడిగింది. ఓషన్ ఎక్కడ ఉంది? సారీ, ఇక్కడ కూడా ఉంది కదా, ఓషన్ ఎక్కడ ఉంది, కెనాల్ ఎక్కడ ఉంది? ఓకే, కానీ సేమ్ కండిషన్ చూడండి, కామన్ వర్డ్ ఏంటి ఉంది? రివర్ ఉందా? ఇక్కడ కూడా రివర్ ఉంది, ఇక్కడ కూడా రివర్ ఉంది. ఓకే, రివర్ తప్ప కామన్ వర్డ్ది వాల్యూ ఇప్పుడు 50-50 ఉంటుంది. అయితే అది అన్సర్టెన్ కేసు ఉంటుంది. అన్సర్టెన్ కేసులో రివర్ని తప్ప కెనాల్ అండ్ ఓషన్ గురించి మనకి అడిగితే మనము దాని గురించి ఏదైనా చెప్పలేము. సో ఇక్కడ కూడా ఫైనల్గా రిజల్ట్ ఉంటుంది neither 1 neither 2 follows. చూద్దామా? చూడండి ఆన్సర్ చూడండి, neither 1 neither 2 follows. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్తో వస్తామా? చూడండి, సారీ, ఇవన్నీ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్. ఓకే, దీన్ని చూడండి, ఆన్సర్ కూడా కిందే ఉంది. చూద్దామా? ఆల్ మీన్స్ ఏంటి? 100 and 50. ఆల్ మీన్స్ 100, 50. ఆల్ మీన్స్ 100 and 50. ఇక్కడ చూడండి, కామన్ వర్డ్ ఏంటి ఉంది? వాల్స్ అండ్ వాల్స్. కామన్ వర్డ్ వాల్స్ ఉంటే మనము ఇవి అన్సర్టెన్ అయిపోతాయి. ఈ రెండు స్టేట్మెంట్ అన్సర్టెన్ అయిపోతాయా? ఇంకా ఇవి కూడా ఏటైపోతాయి? అన్సర్టెన్ అయిపోతాయి. ఓకే, అన్సర్టెన్ ఉంటే మనము కామన్ వర్డ్ తప్పిన వేరే గురించి గురించి అడిగినా మనము దానికి ఆన్సర్ చెప్పలేము. ఓకే, అన్సర్టెన్ కేసులో. సో ఇక్కడ చూడండి, యానిమల్ అండ్ టైగర్ గురించి అడుగుతుంది. యానిమల్ ఇక్కడ ఉందా? యానిమల్ అండ్ టైగర్ గురించి అడుగుతుంది. ఈ రెండు స్టేట్మెంట్స్లో వాల్స్ అండ్ వాల్స్ అనేది కామన్ ఉన్నాయి, కానీ వాల్స్ది వాల్యూ 50 and 50 ఉన్నాయి. ఈ 50-50 వల్ల ఇవి ఏ టైప్ ఉన్నాయి? అన్సర్టెన్ అయిపోయింది. అన్సర్టెన్ అయిన కేసులో మనము యానిమల్ ఇంకా టైగర్ మధ్యన ఏదైనా రిలేషన్ చెప్పలేము, ఇది రాంగ్ అయిపోయింది. జాకాల్ అండ్ యానిమల్ గురించి వస్తాము. కన్క్లూజన్ నెంబర్ 2, జాకాల్ ఎక్కడ ఉంది అండ్ యానిమల్స్ ఎక్కడ ఉంది? వీళ్ళ మధ్యన ఒక కామన్ వర్డ్ ఉంది, దట్ ఈస్ వాల్స్ది వాల్యూ చూడండి, ఇది కూడా 50, ఇది కూడా 50. సో 50-50 ఎప్పుడైనా అయితే జాకాల్స్ అండ్ యానిమల్ గురించి మనము ఏదైనా రిలేషన్ చెప్పలేము అన్సర్టెన్ అయిన వల్ల. సో ఇది కూడా రాంగ్ అయిపోయింది. సో దీని ఆన్సర్ ఏంటి వస్తుంది? neither 1 neither 2 follows. చూడండి ఆన్సర్ వచ్చిందా? neither 1 neither 2 follows. ఎంత ఈజీగా చేసేస్తాం కదా మనము వెన్ డయాగ్రామ్ లేకుండా. అందుకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఆల్ మీన్స్ ఏంటి? 100, 50. ఆల్ మీన్స్ 100, 50. ఆల్ మీన్స్ 100, 50. అది ఇది పెట్టుకున్నామా? ఇప్పుడు కామన్ వర్డ్ చూసుకుంటాం. ఓకే, కామన్ వర్డ్ ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది. కామన్ వర్డ్ది వాల్యూ 50-50 లేదు కదా. సో ఇది ఒక ఏంటిది? సర్టెన్ కేస్. ఓకే, సర్టెన్ కేస్ అంటే దాని గురించి చెప్పగలము. ఓకే, ఇక్కడ చూడండి, బ్రంచ్ గురించి అడిగింది. ఇక్కడ కూడా బ్రంచ్ కామన్ ఉంది కదా. కామన్ వర్డ్ ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 100 ఉంది. సో ఇది కూడా ఒక సర్టెన్ కేస్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనము చెక్ చేద్దామా ఎలాగవుతుంది మన కన్క్లూజన్. ఆల్ మీన్స్ ఏంటి? 100, 50 అండ్ సమ్ మీన్స్ 50-50. ఓకే, చూద్దామా? టీ అండ్ డిన్నర్ గురించి అడుగుతుంది. ఓకే, టీ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది, ఇంకా ఇది డిన్నర్ గురించి అడుగుతుంది. టీ అండ్ డిన్నర్ వీళ్ళ మధ్యన రిలేషన్ కామన్ ఏంటి ఉంది? బ్రంచ్ ఉంది కదా కామన్. అయితే టీ అండ్ డిన్నర్ గురించి మనము రిలేషన్ చెప్పగలము. టీది వాల్యూ 100 ఉంది, ఇక్కడ కూడా 100 అడిగింది. ఓకే, రైటే. 50 అడిగిందా? డిన్నర్ది వాల్యూ 50, ఇక్కడ కూడా 50 ఉంది. రైట్ కదా. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్, కన్క్లూజన్ ఈస్ రైట్. సారీ, ఇప్పుడు దీని గురించి చూస్తామా? బ్రంచ్ అండ్ స్నాక్స్ గురించి. ఓకే, బ్రంచ్ అండ్ స్నాక్ గురించి చూస్తామా? బ్రంచ్ చూడండి ఎక్కడ ఉంది? ఇక్కడ
టీ ఉందా, ఇక్కడ కూడా టీ ఉంది. వీళ్ళిద్దరి మధ్యన కామన్ వర్డ్ వచ్చేసిందా, ఒక కామన్ లింక్ వచ్చేసింది కదా. అయితే బ్రంచ్ ఇంకా స్నాక్ గురించి మనం చెప్పగలము. ఓకే, బ్రంచ్ అండ్ స్నాక్ గురించి చెప్పగలమా? సో బ్రంచ్ది వాల్యూ చూడండి 50, ఇక్కడ కూడా 50 ఉంది. స్నాక్ గురించి చూడండి, ఇక్కడ కూడా 50 ఉంది, ఇక్కడ కూడా 50 ఉంది. అయితే ఇది కూడా ఫాలో చేస్తుంది. అయితే 1 and 2 ఫాలోస్. చూడండి బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ కరెక్ట్ అయిపోయింది కదా. ఎంత ఈజీగా చేసుకున్నాము వితౌట్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ చూడండి, దీన్ని చూద్దాం. ఓకే, సమ్ మీన్స్ 50 50, సమ్ మీన్స్ 50 50, సమ్ మీన్స్ 50 and 50. ఓకే, ఇక్కడ చూడండి కామన్ వర్డ్ గురించి చూడండి. హెన్ ఇక్కడ కామన్ వర్డ్ ఉంది, ఇక్కడ కూడా హెన్ అనేది కామన్ వర్డ్ ఉంది. అయితే వీళ్ళిద్దరు ఈ స్టేట్మెంట్ అనేది అన్సర్టైన్. ఓకే, వీళ్ళిద్దరు స్టేట్మెంట్ అనేది అన్సర్టైన్. ఇక్కడ చూడండి టర్కీ అనేది ఈగల్స్ ఎక్కడ ఉంది, టర్కీస్ ఉంది. ఓకే, ఈ టర్కీ ఇంకా ఈ టర్కీ వీళ్ళిద్దరు కూడా కామన్ వర్డ్ కదా. కామన్ వర్డ్ మధ్యన ఏటైపోయింది, కామన్ వర్డ్ అనేది 50-50 వాల్యూ ఉంది. టర్కీది వాల్యూ చూడండి 50 ఉందా, ఇక్కడ కూడా టర్కీది వాల్యూ 50 ఉంది. అయితే ఇది కూడా ఒక అన్సర్టైన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ కన్క్లూజన్ని మనం చూస్తాం. సమ్ మీన్స్ 50-50 అండ్ టర్కీ సమ్ మీన్స్ 50-50. ఓకే, హెన్ గురించి చూడండి, హెన్ ఇక్కడ ఉందా అండ్ ఈగల్ గురించి అడుగుతుంది. ఓకేనా, హెన్ అండ్ టర్కీ అండ్ ఈగల్ లో ఇద్దరిలో టర్కీ అనేది కామన్ ఉంది కదా. టర్కీ అనేది కామన్ ఉంది, కానీ ఇది అన్సర్టైన్ కేసు ఉంటే టర్కీ తప్ప దేని గురించి అడిగినా, అంటే హెన్ అండ్ ఈగల్ గురించి అడిగినా దాన్ని మనము కట్ చేసేస్తాం. ఎందుకంటే కామన్ వర్డ్ గురించి అడగలేదు, వేరే గురించి అడిగింది. అన్సర్టైన్ కేసులో వేరే ఎవరి గురించి అడిగినా మనము దాన్ని కట్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ కన్క్లూజన్, సమ్ టర్కీ ఆర్ ఆస్ట్రిచెస్. టర్కీ ఇక్కడ ఉంది, ఆస్ట్రిచెస్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ కూడా టర్కీ ఉంది కదా, ఇక్కడ కూడా టర్కీ ఉంది కదా. చూడండి, సారీ కట్ చేసేసాను. చూడండి టర్కీ అండ్ ఆస్ట్రిచెస్ గురించి అడుగుతుంది. టర్కీది వాల్యూ 50, సమ్ మీన్స్ 50-50 కదా. ఇక్కడ కూడా 50 and 50. ఓకే, అండ్ ఇది కూడా 50-50 కదా, సమ్ మీన్స్ 50-50. సో దీని గురించి అడుగుతుంది. ఓకే, హెన్స్ అండ్ టర్కీస్, ఇక్కడ హెన్స్ అండ్ ఆస్ట్రిచెస్. చూడండి హెన్ అనేది ఇక్కడ కామన్ వర్డ్, హెన్ అనేది ఇక్కడ కామన్ వర్డ్ కదా. ఈ హెన్ అనేది కామన్ వర్డ్. ఇక్కడ టర్కీ అండ్ ఆస్ట్రిచ్ మధ్య రిలేషన్ అడిగింది. ఓకే, కానీ ఇది అన్సర్టైన్ కదా. అన్సర్టైన్లో కామన్ వర్డ్ తప్ప టర్కీ అండ్ ఆస్ట్రిచెస్ గురించి అడిగింది. టర్కీ అండ్ ఆస్ట్రిచెస్ గురించి అడిగింది కదా, ఇది రాంగ్ అయిపోద్ది. ఫస్ట్ అయితే ఎనగైనా రాంగ్ అయింది కదా, ఇది కూడా రాంగ్ అయింది. సో ఆన్సర్ ఎట్ వస్తుంది, నైదర్ 1 neither 2 ఫాలోస్. నైదర్ కన్క్లూజన్ 1 neither 2 ఫాలోస్. ఎంత ఈజీగా అయిపోయింది కదా. చూడండి ఇంకా చాలా క్వశ్చన్స్ చేసినాను మీకు కోసం ప్రాక్టీస్ చేసుకోవడానికి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఈజీగా చేసుకోవచ్చు మనము ఈ ప్యాటర్న్తో. జస్ట్ మీకు నా ఫస్ట్ లెక్చర్ చూడాలా, అప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతుంది. ఎనగా నేను ఎంత ఈజీ వేస్లో మీకు సాల్వ్ చేసి ఇచ్చేస్తాను. సో ఆల్ ఇక్కడ చూడండి, ఆల్ మీన్స్ 80, 100, 50. ఆల్ మీన్స్ 80, 100, 50. నో మీన్స్ 100. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్తో ఏటవుతుంది, ఎప్పుడైనా నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకే, వీళ్ళిద్దరూ పాజిటివ్ స్టేట్మెంట్. దీని గురించి చూస్తామా, కన్క్లూజన్ గురించి చూస్తాం. ఓకే, నో మీన్స్ 100. అయితే ఇక్కడ ఒక నెగిటివ్ గురించి అడుగుతుంది. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్ గురించి అడుగుతుంది. ఓకేనా, ఫారెస్ట్ అండ్ పార్క్ మధ్యన చూడండి, ఫారెస్ట్ అండ్ పార్క్ మధ్యన రిలేషన్ అడుగుతుంది. ఇక్కడ కూడా ఉంది కదా, చూడండి గార్డెన్ అండ్ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ గార్డెన్ అండ్ పార్క్ ఉంది. అంతే, గార్డెన్ అనేది కామన్ వర్డ్ కదా. గార్డెన్ అనేది కామన్ వర్డ్ ఉంటే ఫారెస్ట్ ఇంకా పార్క్ మధ్యన మనం రిలేషన్ చెప్పగలము. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కదా, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ కలిస్తే, పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిస్తే నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. ఓకే, ఫారెస్ట్ వాల్యూ చూద్దామా. ఫారెస్ట్ వాల్యూ ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 100 అడుగుతుంది. ఇది కట్ అయిపోయిందా, దీన్ని కట్ చేసేస్తాం. సెకండ్, మీడో అండ్ పార్క్ గురించి అడుగుతుంది. చూడండి మీడో ఇక్కడ ఉంది అండ్ మీడోతోని మనం పార్క్ దగ్గరికి రావాలి. ఓకే, మీడోతోని మనము పార్క్ దగ్గరికి రావాలి. సో మనము లింక్ చేస్తామా. చూడండి మీడో ఇక్కడ ఉంది, పార్క్ దగ్గరకు రావాలి. మీడో ఎవరితో లింక్ ఉంది, ఫారెస్ట్తో లింక్ ఉంది. ఫారెస్ట్ ఎవరితో లింక్ ఉంది, ఫారెస్ట్ అనేది ఎవరితో లింక్ ఉంది, గార్డెన్తో లింక్ ఉంది. గార్డెన్ ఇక్కడ పార్క్తో లింక్ ఉంది. సో ఇక్కడ వాల్యూ చూద్దాం. మీడో నో మీన్స్ 80, 100 అండ్ దట్ ఈస్ 100. ఎప్పుడైనా ఇది 100, మీడోస్ది వాల్యూ ఇక్కడ 50 ఉంది. 50 నుంచి మనం 100లో చేంజ్ చేయలేం కదా. అయితే ఇది కూడా ఖతం అయిపోయింది. సో neither 1 neither 2 ఫాలోస్. అయిపోయింది కదా, ఎంత ఈజీగా సాల్వ్ చేసేసినామా, ఎంత వేగి చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మంచిగా ఉంది.
చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్. మీరు డెఫినెట్లీగా ఇవన్నీ క్వశ్చన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేసుకుంటే మీరు మంచిగా స్కోర్ చేయవచ్చు వచ్చే ఎగ్జామ్స్లో. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇవి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఎస్ఎస్సి మంచి మంచి ఎగ్జామ్స్లో మీరు బ్యాంక్లో కూడా ఈ ప్యాటర్న్లో సాల్వ్ చేసుకోవచ్చు. మీరు చాలా ఈజీగా దీన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, సమ్ మీన్స్ 50-50, ఆల్ మీన్స్ 100-50 అండ్ నో మీన్స్ 100-100. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా నెగిటివ్ కన్క్లూజన్ వస్తుంది. ఓకే, ఇక్కడ కన్క్లూజన్ చూస్తాము, దేని గురించి అడిగింది. ఓకే, దేని గురించి అడిగింది దాని గురించి చూస్తాము. చూడండి, సారీ ఇంకొకసారి మళ్ళీ రాసుకుంటాము. సమ్ మీన్స్ 50-50, ఆల్ మీన్స్ 100-50, నో మీన్స్ 100-100. ఓకే, సమ్ మీన్స్ ఏంటి 50-50, సమ్ మీన్స్ 50-50. చూద్దామా, దీన్ని చెక్ చేద్దామా. ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. చూడండి, నో వచ్చింది, నో ఈజ్ నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ గురించి అడుగుతుంది. ర్యాట్ అండ్ లిజార్డ్. ర్యాట్ ఇక్కడ ఉంది, ర్యాట్ ఇక్కడ ఉంది, లిజార్డ్ గురించి అడుగుతుంది. ర్యాట్ ఇంకా లిజార్డ్స్ వీళ్ళ మధ్యన కామన్ వర్డ్ ఏంటి ఉంది, స్పైడర్ ఉంది కదా. కానీ ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ అండ్ పాజిటివ్ కలిసి నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. ఓకే, అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా వస్తే దానివల్ల నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా వస్తే నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. కానీ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కనబడుతుంది కదా, అయితే రాంగ్ అయిపోయింది. ఓకే, సెకండ్ చూస్తాము స్పైడర్ అండ్ ఆంట్స్ గురించి. చూడండి, ఈ స్పైడర్ ఇక్కడ ఉంది, ఇంకా ఆంట్ ఇక్కడ ఉంది. వీళ్ళ మధ్యన రిలేషన్ ఎవరు చెప్తుంది, లిజార్డ్ చెప్తుంది. ఓకే, లిజార్డ్ చెప్తుంది, ఆంట్ ఇంకా ఈ స్పైడర్ మధ్యన రిలేషన్. ఇక్కడ చూడండి, లిజార్డ్ది వాల్యూ 50 ఉంది, ఇక్కడిది వాల్యూ 100 ఉంది. అయితే ఇది అన్సర్టెన్ కాదు కదా, చెక్ చేసుకుంటామా. సో ఇక్కడ చూడండి, ఈ స్పైడర్ది వాల్యూ 50 ఉంది, ఇక్కడ కూడా 50 ఉంది. రైటే. ఆంట్స్ గురించి, ఆంట్ ఫాలో చేస్తున్నాం కదా, ఆంట్ 50 ఉంది కదా, ఇక్కడ కూడా 50 ఉంది. అయితే ఇది సెకండ్ ఫాలో చేస్తున్నాం కదా, అయితే ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఎయిట్ అంటుంది. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అయిపోయింది కదా, 2 ఫాలోస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా, ఎంత ఈజీగా సాల్వ్ చేసుకుంటాం కదా మనము. చూద్దామా దీన్ని కూడా. చూడండి, ఆల్ మీన్స్ ఏంటి, ఆల్ మీన్స్ 100 and 50. నో మీన్స్ ఏంటి, 100 and 100. నో మీన్స్ 100 and 100. ఓకే, చూద్దామా ఇప్పుడు. చూడండి, నో మీన్స్ ఏంటి, 100 and 100. చూద్దామా, ఆరెంజ్ అండ్ బనానా ఎక్కడ వస్తుంది. ఆరెంజ్ ఎక్కడ ఉంది, బనానా ఎక్కడ ఉంది. వీళ్ళ మధ్యన కామన్ వర్డ్ ఏంటి ఉంది, యాపిల్ అండ్ యాపిల్ ఉంది. ఆరెంజ్ అండ్ యాపిల్ ఉంది, యాపిల్ అండ్ బనానా ఉంది. మనకి ఆరెంజ్ అండ్ బనానా మధ్యన రిలేషన్ కావాలి. చూడండి, ఆరెంజ్ అండ్ బనానా మధ్యన రిలేషన్ కావాలి. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, చూడండి ఎక్కడైనా నెగిటివ్గా రాయలేదు కదా, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిసి ఏటవ్వాలి, నెగిటివ్ ఉండాలి. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది కదా, అయితే కన్క్లూజన్ ఉంది కదా, దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఆరెంజ్ ది వాల్యూ చూడండి, 100ది వాల్యూ 100 చేయొచ్చు. రైట్. బనానా 100ది వాల్యూ 100 చేయొచ్చు. అయితే ఫస్ట్ వన్ ఫాలో అవుతుంది. సెకండ్ చూడండి, యాపిల్ కివీ గురించి మాట్లాడుతుంది. చూడండి, ఇక్కడ యాపిల్ ఉందా, ఇక్కడ కివీ ఉంది. వీళ్ళ మధ్యన కామన్ వర్డ్ ఏంటి ఉంది, బనానా ఉంది. ఓకే, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్, ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకే, నెగిటివ్ కలిసి నెగిటివ్ అవుతుంది కదా, ఇది కూడా నెగిటివ్ ఉంది. అయితే వాల్యూ పెట్టి చెక్ చేసుకుంటాము. నో మీన్స్ ఏంటి, 100 కదా. సో యాపిల్ అండ్ కివీ గురించి చూడండి, యాపిల్ది వాల్యూ 100 కదా, కివీది వాల్యూ 100. సో యాపిల్ది వాల్యూ కూడా ఫాలో అయింది, సెకండ్ది కూడా ఫాలో అయింది. అయితే ఈ ఫస్ట్ కన్క్లూజన్ అండ్ సెకండ్ కన్క్లూజన్ ఫాలో అయింది. కానీ మీకు ఒక కండిషన్ చెప్పలేదు గురించి. చూడండి, ఈ స్టేట్మెంట్ చూడండి, ఆల్ మీన్స్ ఏంటి, 150. ఆల్ మీన్స్ ఏంటి, 150. సమ్ మీన్స్ 50 and 50. ఓకే, సో ఆల్ మీన్స్ 150, సమ్ మీన్స్ 50. ఇప్పుడు చెక్ చేసుకుంటాము, ఎక్కడైనా నెగిటివ్ లేదు. సో ఇక్కడ కామన్ వర్డ్ని చూసుకుంటాము. ఇక్కడ వాటర్ది వాల్యూ 50 ఉంది, ఇక్కడ 100 ఉంది. సో కామన్ వర్డ్ అన్సర్టన్ అవుతూ. ఇక్కడ జ్యూస్ ఉంది 50, ఇక్కడ కూడా జ్యూస్ ఉంది 50. కామన్ వర్డ్ 50-50 అయిపోయింది. కామన్ వర్డ్ 50-50 అయింది కదా. సో ఇది ఏటైపోయింది, ఇది ఒక అన్సర్టెన్ కేసు అయిపోయింది. ఓకే, ఈ ఇద్దరు స్టేట్మెంట్లో ఇది ఒక అన్సర్టెన్ కేసు అయిపోయింది. చెక్ చేద్దామా, లిక్విడ్ అండ్ జ్యూస్ గురించి అడుగుతుంది. లిక్విడ్ అండ్ జ్యూస్ వీళ్ళ మధ్యన కామన్ వర్డ్ ఏంటి ఉంది, వాటర్ అండ్ వాటర్ ఉంది. ఓకే, వాటర్ అండ్ వాటర్ కామన్ వర్డ్ ఉంది. లిక్విడ్ అండ్ జ్యూస్ గురించి అడుగుతుంది. ఓకే, వెళ్ళి చూద్దామా.
లిక్విడ్ 100 ఉంది కదా, 100ని 100 చేయొచ్చు. జ్యూస్ 50 ఉంది కదా, 50ని 50 రాయొచ్చు. అయితే 1 ఫాలో అయింది. సిరప్ అండ్ లిక్విడ్ చూడండి, సిరప్ ఎక్కడ ఉంది అండ్ లిక్విడ్ గురించి అడుగుతుంది. సిరప్ అండ్ లిక్విడ్ గురించి అడుగుతుంది. ఓకే, సిరప్ మధ్యన సిరప్ ఎవరితో లింక్ ఉంది, సిరప్ ఉంది జ్యూస్తో లింక్. ఓకేనా, జ్యూస్ ఉంది వాటర్తో లింకు, జ్యూస్ అనేది వాటర్తో లింక్ ఉంది. ఓకే, అండ్ వాటర్ అనేది లిక్విడ్తో లింక్ ఉంది. అయితే సిరప్ అండ్ లిక్విడ్ మధ్యన రిలేషన్ చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఏట్ అయిపోయింది, అన్సర్టెన్ అయిపోయింది. అన్సర్టెన్ కేసులో మనము కామన్ వర్డ్ తప్ప, ఓకే, కామన్ వర్డ్ తప్ప దేని గురించి అడిగినా మనము దాన్ని కట్ చేసేస్తాము. అయితే ఇది కట్ అయిపోయింది. సో ఓన్లీ 1 ఫాలో చేసింది కదా, దీని ఆన్సర్ చూద్దామా. చూడండి, ఓన్లీ 1 ఫాలోస్ వచ్చింది కదా, చాలా ఈజీగా. దీన్ని చూడండి, ఆల్ శాండీ స్టోన్. ఓకే, ఆల్ మీన్స్ ఏంటి, 100, 50. ఆల్ మీన్స్ 100, 50. సమ్ మీన్స్ 50, 50. ఓకే, చెక్ చేద్దామా. సమ్ మీన్స్ 50, 50. సమ్ మీన్స్ 50, 50. ఓకే, చూద్దాం, దీన్ని చేద్దాం. ఆల్ మడ్ అండ్ శాండ్ గురించి అడుగుతుంది. ఓకే, మడ్ అండ్ శాండ్. మడ్ ఇక్కడ ఉంది, శాండ్ ఇక్కడ ఉంది. వీళ్ళ మధ్య రిలేషన్ ఎక్కడ ఉంది, సిమెంట్ అండ్ సిమెంట్. ఇది ఎక్కడ రిలేషన్ చెప్తుంది, కానీ ఇది కూడా సిమెంట్ది వాల్యూ 50, దీని వాల్యూ కూడా 50. అయితే ఇది అన్సర్టెన్ అయిపోతుంది కదా. అన్సర్టెన్ కేసులో ఏటవుతుంది, మడ్ ఇంకా శాండ్ మధ్యలో మనము ఏదైనా రిలేషన్ చెప్పలేము. ఓకే, నెక్స్ట్ చెప్పండి. చూడండి, సిమెంట్ అండ్ స్టోన్. సిమెంట్ ఎక్కడ ఉంది, స్టోన్ ఎక్కడ ఉంది. వీళ్ళ మధ్యన లింక్ ఎవరు చేస్తుంది, శాండ్ చేస్తుంది. ఓకేనా, అయితే చెక్ చేసుకుందామా. సిమెంట్ది వాల్యూ 50 ఉంది, ఇక్కడ కూడా 50 ఉంది, 50 ఉంది కదా చూడండి. అండ్ స్టోన్ది వాల్యూ 50 ఉంది కదా, 50ని 50గా రాసుకోవచ్చు. అయితే సెకండ్ ఫాలో చేసింది కదా, ఓన్లీ సెకండ్ ఫాలోస్ చేసింది. ఓకే, రైట్, ఎంత ఈజీగా చేసినాం కదా చూడండి. అలాగే మనకు క్వశ్చన్స్ని మీరు ఒక చుటికలో సాల్వ్ చేసేయవచ్చు, చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయవచ్చు. చూడండి ఎయిట్ రాసింది, 100, 50, 100, 50. సమ్ మీన్స్ 50 and 50. ఓకే, ఇక్కడ ఆల్ మీన్స్ 100 and 50. ఓకే, సమ్ మీన్స్ 50 and 50. ఓకే, చూడండి ఎనకవుతుంది. ఫ్లాట్ అండ్ అపార్ట్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, ఫ్లాట్ ఎక్కడ ఉంది, అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది. వీళ్ళ మధ్యన లింక్ ఎవరు చేస్తుంది, విల్లా అండ్ విల్లాది వాల్యూ ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 100 ఉంది. సో ఇది అన్సర్టన్ కేసు కాదు. అయితే ఫ్లాట్ ఇంకా అపార్ట్మెంట్ మధ్య మనము రిలేషన్ చెప్పగలము. నాకు చెప్తున్నాము, ఫ్లాట్ది వాల్యూ ఇక్కడ 100 ఉంది, ఇక్కడ కూడా 100 ఉంది. సో కరెక్ట్ అయింది ఇది. అపార్ట్మెంట్ 50ది వాల్యూ 50గా రాసుకోవచ్చు కదా, అయితే ఇది కరెక్ట్ అయిపోయింది. సెకండ్ చూడండి, విల్లా అండ్ బిల్డింగ్ గురించి. ఓకే, విల్లా ఇక్కడ ఉంది, బిల్డింగ్ ఇక్కడ ఉంది. వీళ్ళ మధ్యన కామన్ వర్డ్ ఏంటి ఉంది, అపార్ట్మెంట్ ఉంది. ఓకే, అపార్ట్మెంట్ది వాల్యూ చూడండి 50, ఇక్కడ కూడా 50, 50 కామన్ వర్డ్ చెప్పినా నా వాల్యూ ఉండకూడదు. ఇది అన్సర్టెన్ అయిపోద్ది. అన్సర్టెన్ అయినప్పుడు మనము విల్లా ఇంకా బిల్డింగ్ గురించి ఏదైనా చెప్పలేము, ఎందుకంటే కామన్ వర్డ్ తప్ప ఏం గురించి అడిగినా మనము చెప్పలేము. సో 1 ఫాలో అయింది కదా, చూడండి ఆన్సర్ ఎంత మంచిగా వచ్చింది, ఓన్లీ 1 ఫాలోస్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఆల్ మీన్స్ ఏంటి, 150. ఆల్ మీన్స్ 150. నో మీన్స్ 100. ఓకే, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకే, ఇక్కడ చూడండి ఒక నెగిటివ్ స్టేట్మెంట్ అడిగిందే, ర్యాబిట్ అండ్ షార్క్. ర్యాబిట్ ఇక్కడ ఉంది, ఇంకా షార్క్ ఇక్కడ ఉంది. ర్యాబిట్ ఇక్కడ ఉంది, షార్క్ ఇక్కడ ఉంది. అండ్ దీని మధ్యన రిలేషన్ కావాలంటే ఏంటి చూడండి, ర్యాబిట్ అనేది యాక్స్తో రిలేటెడ్, యాక్ అనేది వేల్తో రిలేటెడ్, అండ్ వేల్ అనేది షార్క్తో రిలేటెడ్. సో షార్క్ వెళ్ళి చూసుకుంటామా. నో మీన్స్ ఏంటి, 100. ఇక్కడ అన్సర్టెన్ కేసు రాలేదు, ఎందుకంటే కామన్ వర్డ్ చూడండి. వీళ్ళ మధ్యన కామన్ వర్డ్ 50, 100 ఉందా, ఇక్కడ కామన్ వర్డ్ 50, 100 ఉంది కదా. 50 కేసులో ఎప్పుడైనా కామన్ వర్డ్ అనేది అదైపోద్ది, దానివల్ల అన్సర్టెన్ కేసు వస్తుంది. ఇక్కడ అన్సర్టెన్ కేసే లేదు. సో ఇక్కడ ర్యాబిట్ అండ్ షార్క్ మధ్యన రిలేషన్ చూద్దాం. షార్క్ది వాల్యూ ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ కూడా 100 ఉంది. ర్యాబిట్ది వాల్యూ ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ కూడా 100 ఉంది. సో ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో చేసింది. సెకండ్ 50 and 50. వేల్ అండ్ ర్యాబిట్, వేల్ ఇక్కడ ఉంది అండ్ ర్యాబిట్ గురించి అడుగుతుంది. ఓకే, సో 50, వేల్ది వాల్యూ 50 కదా, 50తోని 50 చేయొచ్చు. అండ్ 100తోని ర్యాబిట్ది వాల్యూ 100 ఉంది కదా, 100తోని 50 చేయొచ్చు. అయితే బోత్ కన్క్లూజన్ ఫాలోస్ అయిపోయింది కదా, చాలా ఈజీగా సాల్వ్ చేసుకున్నామా. ఓకే, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దామా. చూడండి, ఆల్ మీన్స్ ఏంటి, 150. సమ్ మీన్స్ 50, 50. నో మీన్స్ 100. ఓకే, నో మీన్స్ నెగిటివ్. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కదా, నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా నెగిటివ్ రావాలి, నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. చూడండి, 50, 50. సమ్ మీన్స్ 50, 50. నో మీన్స్ 100.
100 అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ కూడా, నెగిటివ్ కన్క్లూజన్ కూడా. దీని గురించి చూద్దామా. వల్చర్ అండ్ క్రౌస్ గురించి అడుగుతుంది. వల్చర్ ఎక్కడ ఉంది, క్రౌ ఎక్కడ ఉంది, వల్చర్ ఎక్కడ ఉంది, క్రౌ ఎక్కడ ఉంది. కానీ వీళ్ళ మధ్యన చూడండి స్పారో అనేది కామన్ వర్డ్ కదా. స్పారో అనేది కామన్ వర్డ్ అయినప్పుడు ఇది కామన్ వర్డ్ వాల్యూ 50-50 అయినప్పుడు మనము వల్చర్ ఇంకా క్రౌ గురించి ఏదైనా చెప్పలేము. కామన్ వర్డ్ తప్ప వల్చర్ అండ్ క్రౌ గురించి అడిగితే మనము ఏది చెప్పలేము. ఓకే. స్పారో అండ్ పిగన్, స్పారో అండ్ పిగన్. స్పారో ఇక్కడ ఉందా, పిగన్ ఇక్కడ ఉంది. స్పారో ఇక్కడ ఉంది, పిగన్ ఇక్కడ ఉంది. వీళ్ళ మధ్యన కామన్ వర్డ్ చూడండి క్రో అండ్ క్రో. సో వీళ్ళ మధ్యన రిలేషన్ చూద్దాము. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అడుగుతుంది. ఇది చూడండి ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ కదా. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ అయితే చెక్ చేయవచ్చు మనము. స్పారోతో వెళ్ళి చూడండి ఇక్కడ 50 ఉంది. 50తోని 100 చేయమంటుండే, ఇక్కడైతే అవుతాం. సో ఇది ఫాలో అవుతాం. డైరెక్ట్గా కట్ చేసేసినాము. neither 1 neither 2 follows. ఈజీగా చేసేసినాం కదా. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్. ఇవన్నీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చిన క్వశ్చన్స్. డెఫినెట్గా ఒక షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ ప్యాటర్న్తో మీరు సాల్వ్ చేసుకుంటే విదిన్ 1 minute ఈ 2 క్వశ్చన్స్ అయిపోతాయి. మీరు ఎంత ఈజీగా చాలా ఈజీగా అక్యురేట్గా చేసుకోవచ్చు. చూడండి నో మీన్స్ 100 నో మీన్స్ 100 అండ్ నో మీన్స్ 100 అండ్ 100. ఓకే. సో ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఈజ్ ఎ డాంకీ. నో మీన్స్ ఏంటి 100 అండ్ సమ్ మీన్స్ 50. చూడండి ఇక్కడ నో అంటే ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కదా, ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కదా, అండ్ ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా పాజిటివ్ కన్క్లూజన్ రాదు. అయితే దీన్ని కట్ చేసేసినాము. ముందే చెక్ చేసాకంట ఎలిఫెంట్ అండ్ డాంకీ గురించి చూడతాము. ఎలిఫెంట్ ఎక్కడ ఉందా, డాంకీ ఎక్కడ ఉంది, ఎలిఫెంట్ ఎక్కడ ఉంది, డాంకీ ఎక్కడ ఉంది, డాంకీ ఎక్కడ ఉంది. సో వీళ్ళ మధ్యన కామన్ వర్డ్ ఏంటి, హార్స్ ఉంది. ఓకే. ఎప్పుడైనా 2 నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే, 2 నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే అవి కూడా అన్సర్టెన్ అయిపోతాయి. ఓకే. అన్సర్టెన్ అయినప్పుడు కామన్ వర్డ్ తప్ప ఏం గురించి అడిగినా, ఎలిఫెంట్ అండ్ డాంకీ గురించి అడిగినా మనము దాన్ని రాంగ్ చేసేస్తాం. ఓకే. ఈజీ. ఓకే. నెక్స్ట్ చూడండి ఫస్ట్ కూడా రాంగ్ అయింది, సెకండ్ కూడా రాంగ్ అయింది. అది కూడా ఫాలో చేయడం లేదు కదా. ఈ క్వశ్చన్ని చూడండి, ఈజీ క్వశ్చన్స్, చాలా ఈజీ క్వశ్చన్. మీకు ఒకసారి దీని కాన్సెప్ట్ అర్థమైపోతే చాలా ఈజీగా దీన్ని తీయొచ్చు మీరు. 100 అండ్ 100. నో మీన్స్ 100 నో మీన్స్ 100 అండ్ 100. నో మీన్స్ 100 అండ్ 100. చూడండి నో మీన్స్ ఏంటి 100 కదా. బిస్కెట్ అండ్ క్యాండీ గురించి మాట్లాడుతుంది. బిస్కెట్ ఎక్కడ ఉంది, క్యాండీ ఎక్కడ ఉంది. వీళ్ళ మధ్యన రిలేషన్ ఉంది, కామన్ వర్డ్ వేఫర్. ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్, ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్. అయితే నెగిటివ్ అయినప్పుడు, ఇద్దరు నెగిటివ్ అయినప్పుడు అది అన్సర్టెన్ అయిపోద్ది. అన్సర్టెన్ కేసులో కామన్ వర్డ్ తప్ప దేని గురించి అడిగినా మనము రాంగ్ చేసేస్తాం. వేఫర్ గురించి అడగలేదు కదా ఇక్కడ, బిస్కెట్ అండ్ క్యాండీ గురించి. కామన్ వర్డ్ని వదిలేసి ఇది బిస్కెట్ అండ్ క్యాండీ గురించి అడుగుతుంది. సో రాంగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వేఫర్ అండ్ జ్యూస్. వేఫర్ ఎక్కడ ఉంది, జ్యూస్ ఎక్కడ ఉంది. వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటి, క్యాండీ. ఓకే. ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్, ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే ఇది అన్సర్టెన్ అయిపోద్ది. అన్సర్టెన్ కేసులో ఏటవుతుంది, కామన్ వర్డ్ తప్ప, అంటే క్యాండీ తప్ప వేఫర్ అండ్ జ్యూస్ గురించి అడిగితే నేను రాంగ్ చేసేస్తున్నాను. వేఫర్ అండ్ జ్యూస్ గురించి అడిగితే మనము రాంగ్ చేసేస్తాం. సో ఇది కూడా neither 1 neither 2 follows. ఈజీగా అయిపోయిందా. నెక్స్ట్ అర్థం చూద్దామా. చూడండి సమ్ మీన్స్ ఏంటి 50 అండ్ 50. నో మీన్స్ ఏంటి 100 అండ్ 100. నో మీన్స్ 100 అండ్ 100. చూద్దామా. టర్టల్ అండ్ ఈగల్ గురించి అడుగుతుంది. టర్టల్ ఇక్కడ ఉంది, ఈగల్ ఇక్కడ ఉంది. టర్టల్ ఇక్కడ ఉంది, ఈగల్ ఇక్కడ ఉంది. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంటా, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ నెగిటివ్ కలిసి నెగిటివ్ అవుతుంది. ఇది కూడా నెగిటివ్ అయింది కదా, వాల్యూ చూసుకుంటాము. టర్టల్ నో మీన్స్ ఏంటి 100 అండ్ 100. టర్టల్ది వాల్యూ చూడండి, టర్టల్ది వాల్యూ 50 ఉంది. ఇక్కడ వీళ్ళ మధ్యన కామన్ వర్డ్ ఏంటి ఉంది, ర్యాబిట్ ఉంది కదా. ఇక్కడ టర్టల్ వాల్యూ చూడండి 50, ఇక్కడ 100 చేయమంటున్నాం. 50తో 100 అవుతుంది కదా, అయితే ముందే కట్ చేసేసినాం. పిగ్ అండ్ ఈగల్ గురించి చూద్దాం. పిగ్ అండ్ ఈగల్ ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కదా, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కనపడతాం కదా. పిగ్ అండ్ ఈగల్ మధ్యన ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్, ఇది కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఇద్దరు నెగిటివ్ స్టేట్మెంట్ అయినప్పుడు ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది కదా, అయితే ముందే కట్ చేసేసాను. సో దీని ఆన్సర్ ఏంటి, neither 1 neither 2 follows. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.